ఇంకా చిన్న చిన్న పిల్లవా ఇదేనండి. అమ్మా నీకు ఎంత పిచ్చి చెప్పలేదు. నాకు మెంటలు వచ్చేసిందంటే నాకు జాయింట్ తినేస్తాను. మా ఊర్లో వేరే లెవెల్ ఉంటాయి. హ్యాపీ బర్త్డే మౌనిక. చేరే కాదండి, మీరు వేసుకున్నా కూడా కలర్ఫుల్ గా ఉంటారు. వచ్చిందా పురుగు అన్నాడు లేదో పురుగు. ఇదిగో ఈ రోజు చంద్రుడు ఏంట్రా అంతే ఎర్రగా ఉన్నాడు. చంద్రుడు కోపం వచ్చింది. ఎర్రగా ఉన్నాడు. ఇదేంటి టాయిలెట్ పోసేస్తుంది, ముఖం అలా పెట్టింది. పోసిందా? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే షాప్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే షాప్ దగ్గర ఆ గోడకి ప్యానెల్స్ సెట్ చేసే సరుకు దిగిందంట, అది చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తాను. ఈ మధ్యన చాలా పనులు జరిగినాయి, అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఏం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే మన కొత్త కిచెన్ కి వచ్చాం. అయితే మసాలా సరుకులు వచ్చినాయి అనమాట. మసాలా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలకి కావాల్సిన అన్ని కూడా సరుకులు వస్తాయి, అవన్నీ దింపాము. జీడిపప్పులు, అవిసి గింజలు, మనం ఏదైతే డ్రై ఫ్రూట్ లడ్డూలో 10 ఐటమ్స్ వాడతాం అవన్నీ దిగినాయి. అలాగే పచ్చళ్ళలో కావాల్సిన మసాలా సరుకులు అన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీలో మాత్రం అసలు తగ్గేదే లేదు. మన ఈ 2 రోజుల్లో షాప్ లో కొన్ని అప్డేట్లు జరిగినాయి, అవి ఏంటో చూపిస్తాను మీకు. చిన్న గ్లిమ్స్ ఇంకా పూర్తిగా అయిన తర్వాత డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. ముందుగా అయితే ఇది కాదులే, ఈ అప్డేట్ కాదు. లోపలికి వెళ్తే డోర్ బిగించేసాం అనమాట, గ్లాస్ డోర్. ఎవరన్నా వెళ్ళి గుద్దేసుకుంటారేమో అని చెప్పేసి అది వేసాం. ఇదంతా కూడా బ్లాక్ అయిపించాం అనమాట. మార్నింగ్ వెళ్ళి వచ్చినప్పుడు అలాగే జరిగేదంట, కనబడలేదంట. అందుకే ప్లాస్టర్ వేసారా? డోర్ ముందుకి వెనక్కి కూడా లాక్కొచ్చు మీరు వచ్చినప్పుడు, ఏం ఇబ్బంది పడకండి. లోపలికే బెటర్. లోపలికి వెళ్తే ఫైనల్లీ ఈ కలర్ అయితే సెట్ చేసాం అనమాట. మీరు లైట్ కలర్ అన్నారు కదా, కొంతమంది డార్క్ కూడా అన్నారు, అందుకే 2 మిక్స్ చేసాం. లేదు పెబెల్ వైట్ అని చెప్పేసి చెప్పారు. నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ పెట్టారు, నెక్స్ట్ కామెంట్ లో కూడా పెట్టారు. కాకపోతే మేము ఫస్ట్ నుంచి కూడా ఈ ప్యానెల్స్ కి వెళ్ళాలని లేదు, అందుకనే ఇంచుమించు ఏమైనా కొంచెం క్రీము బిస్కెట్ కలర్ అంటే ఏదో వచ్చింది. దట్టు మనకి దీనికి కొంచెం సింక్ అవుతుంది అనమాట. డిజైన్ అయితేనేంటి అదైతేనేంటి, అందుకని అది సెట్ చేసాం. మాక్సిమం చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ కరెక్ట్ గా చూస్తే బాగా అనిపిస్తుంది. ఇదంతా జరుగుతుంది అనమాట. ఇంకొక 4 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మా ఇంటీరియర్ గారు బిజీ పాపం లెక్కలేసుకున్నాడు. ఈ రోజు ఇంకో మ్యాటర్ ఏంటంటే, మా పార్వతి గారు ఉన్నారు కదా, మన పల్లెటూరు పచ్చళ్ళ కుటుంబంలో ఒక మనిషి అయిన పార్వతి గారి మనవరాలు ఈ రోజు పుట్టినరోజు అనమాట. సో ఇప్పుడే వలీగాడు వెళ్ళి కేక్ ఇవన్నీ తీసుకొచ్చాడు. నాకు కూడా తెలియదు, ఇప్పుడే చెప్పాడు. అయితే సరే పద వెళ్ళి కేక్ తీసుకొద్దాం, కేక్ తెచ్చాం. ఇదిగోండి కేకు. టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి. టైం 6:30 అయిపోయింది. వెళ్ళి ఈ రోజు మాకు ఖాళీ లేదు. నా మొక్కం చూసి అర్థమైపోతుంది. జుట్టు చేతి కంటిపోయిందిరా, జుట్టు. లోపలికి వెళ్దాం. పార్వతి గారికి ఎంత పెద్ద మనవరాలు ఉందంటే ఎవరన్నా నమ్ముతారా? మీరంతా ఏంటి స్కూల్ పిల్లలు నిలబడి వచ్చండి. వాళ్ళ అమ్మగారు ఏం తింటున్నారండి మీరు? డ్రెస్ బాగుంది. హ్యాపీ బర్త్డే మౌనిషా అనుకుంటున్నాను నేను. మౌనికాయేనా? మౌని. పార్టీ ఏంటి మాకు? పార్టీ ఏంటి? ఎవరు రమ్మనాలి? ఆంటీనా? సరిగ్గా పెట్టరా, ఏం కాదు కానీ. ఒరే ఏం లేనట్టుందిరా అందులో. మోసం. ఇటే రివర్స్, ఇటే కరెక్ట్. అదిగో ఇప్పుడు నా ముఖం అయింది. అగ్గిపుల్ల వేసా ఏమైంది? ఒక గడివి అయ్యా. ఓకే కొవ్వొత్తుందా? కొవ్వొత్తు ఏమైనా ఉందా? అరే ఎలారా చెప్తా. అగ్గి పెట్టేది కాదు, అగ్గిపెట్టి పట్టుకో. ఎలా పట్టుకో? అగ్గిపెట్టి వెలిగించు. అబుదే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మౌనిక. కట్ చేసే రండి, పట్టుకోండి. పార్వతి గారు పట్టుకోండి, చేసేయండి. సూపర్. ఫస్ట్ పార్వతి గారు మీ అమ్మమ్మకి పెట్టు. సూపర్. అంకుల్కి అసలే షుగరు, చిన్న ముక్కలు. మున్నక్క నీకు మున్న ఆంటీయా? మున్ని పెద్దమ్మ.
పెట్టి ఎక్కువ పెట్టు, కొంచెం ఒళ్ళైనా వస్తుంది. ఏమీ తిందే అసలు ఒకరోజు పచ్చళ్ళలో ముంచి లేపితే అబ్బగా ఆయిల్ అంతా పత్తి లావ్ అవుతుంది. అన్నయ్య చిన్న మొక్క ఎట్లే ఒళ్ళొచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లే ముందు డైలీ కూడా మేడ మీద ఆరేసిన వడియాలన్నీ మళ్ళీ కింద ఇలాగా ఆరేసేసి ఫ్యాన్లు వేసి అప్పుడు ఇంటికి వెళ్తారన్నమాట మా వాళ్ళు. ఇవి పొట్టు వడియాలంట, ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. నేను ఎప్పుడు చూడలేదు ఈ పొట్టు వడియాలు. అది పొట్టు లేకుండా పొట్టుతో మినప పొట్టుతో ఇది పొట్టు సరి ఫుల్ ఫైబర్, అది ఫుల్ ఫైబర్. ఫైబర్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఏదో వస్తుంది. చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయాను నీకు. చెప్పు థ్యాంక్స్ అన్నయ్య అని గట్టిగా. అందుకే తింటే ఒంట్లో నుంచి మాట వస్తుంది. ఈ సంవత్సరం అయినా తిని వచ్చే సంవత్సరం లావ్ అవ్వు. ఇప్పుడే బయట నుంచి ఇంటికి వచ్చాం. అయితే వలీగాడు నేను మామిరిగాడు జాయింట్లు తెచ్చాం. బేసిక్ గా నాకు మెంట్లు వచ్చేసిందంటే నాకు జాయింట్ తినేస్తాను. మా ఊర్లో జాయింట్లు వేరే లెవెల్ ఉంటాయి. బళ్ళు మీద అమ్ముతారు, రెస్టారెంట్ లో కాదు. చిన్న చిన్న బళ్ళు వీడియోలు చేసాం కదా మనం, ఆ బళ్ళ మీద అమ్ముతారు అనమాట. చెప్తానే ఉన్నాడు వీడు, కొరికేస్తానే ఉన్నాడు వీడు. ఇప్పుడే తిన్నాను అది అసలే మెంట్లు వచ్చేస్తుంది. దాని తగ్గట్టు ఈరోజు టేస్ట్ సరిగ్గా చేయలేదు, ఇంకా మెంట్లు వచ్చేస్తున్నారు. పొద్దున్నే చేసేస్తున్నారు రా గ్యాస్ లేదని. అదే టిఫిన్ ఎలాగో దెబ్బేసింది. ఇంకా ఈ రోజు మా డిన్నర్ ఇడ్లీ, ఒక దోశ, ఫసక్. ఇప్పుడే మా ఓడి షాప్ దగ్గరికి వచ్చాను. ఆఫియా షాఫియా ఫాదర్ నమస్తే. ఏంటి అవన్నీ పార్సిలా? అవన్నీ పార్సిల్. ఏం శారీలు అయ్యి? ఏంటి నెమలి అయిపోయింది, పికాక్ అయిపోయింది. అదే ఇదా ఎలిఫెంట్. చాలా బాగుంది సారీ. ఓపెన్ ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మా వాళ్ళకి కూడా. అదే మొన్న తెచ్చినవి కూడా ఇవే కదా, ఎలిఫెంట్ శారీసే కదా. సేమ్ శారీస్ 3D వచ్చింది, చాలా బాగా వెళ్ళి కొత్తగా. ఇది చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది చీరంతా స్టోన్ చీరే కాదండి, మీరు వేసుకున్నా కూడా కలర్ఫుల్ గా ఉంటారు. లేదు చాలా బాగుందిరా. ఇది హైలైట్. ఈ కలర్స్ ఉంది చూసావా? నాకైతే నెమలి కన్నా బటర్ఫ్లై కన్నా ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. ఫ్లవర్ కూడా చాలా బాగా దింపాడే. ఫ్లవర్ కూడా ఏదో పెయింట్ వేసినట్టుంది అది కదా. చాలా బాగుంది శారీ మొత్తం. మరి దీన్ని అదేమంటారు దాన్ని, జాకెట్ ఎలా వస్తుంది? జాకెట్ వచ్చి మొత్తం ఫ్లవర్ వచ్చింది. ఓ అదే అయ్యి అది కూడా ఫ్లవర్ వచ్చింది, 3D ఫ్లవర్ వచ్చింది. దీని అది దానికి ముందు నెమలిని అయితే కనుక అది ఫ్లవర్ ఇచ్చాడు, బటర్ఫ్లై కూడా ఫ్లవర్ ఇచ్చాడు. ఇది చాలా బాగుంది. ఇదిని ఈ ఎదర మ్యాచింగ్ అయినాయి, మళ్ళీ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ అయినాయి. బాగుంది. దీని కాస్ట్ ఏంటి, పెంచేసావా రేట్ ఏమన్నా? ఇది 799 రూపాయలు. సేమ్ రేటు. బటర్ఫ్లై 3D కన్నా ఇది తక్కువ అనుకుంటా. 3D కన్నా తగ్గింది. సో గైస్ ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. ఆల్రెడీ ఇదిగోండి ఇవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. మొత్తం మా వాడు వీడియో పెట్టాడు. నెమలి ట్రెండ్ సెట్ చేసాం, సీతాకోక చిలుకలు ట్రెండ్ సెట్ చేసాం, ఇది కూడా ట్రెండ్ సెట్ చేస్తామని. అలాగే అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడే ఇంకో బేల్ దిగింది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి ఆర్డర్ కావాలని పెట్టుకోండి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో వచ్చేసరికి 5 కలర్లు ఉన్నాయి. మీరు అడిగితే వాళ్ళు 6 కలర్లు ఉన్నాయి. మీరు అడిగితే ఫోటో పంపుతారు, అందులో క్యాటలాగ్ ఫోటో. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్నో శారీస్ అమ్మాను కానండి, ఈ బడ్జెట్ లో ఎంత రాయల్టీ లుక్ లో ఉన్న శారీ ఇదేనండి అసలు చూడటం. రాయల్టీ ఎందుకు వస్తుంది? రాయల్ అన్నాడు, రాయల్టీ అన్నా. ఎన్నో శారీస్ అమ్మాను కానండి ఈ బడ్జెట్ లో ఇంత రాయల్ లుక్ లో చూసిన శారీ ఇదే. నేను ఎన్నో శారీలు అమ్మాను కానీ ఈ బడ్జెట్ లో ఇంత రాయల్ లుక్ ఉన్న శారీ ఇదేనండి చూడడం అని చెప్పమంటే రాయల్టీ అంటాడు. ఒకసారి చూడటం మర్చిపోయిన అంటాడు. పేపర్ మీద రాయినా పట్టుకుని కొంచెం అయిపోయిందా చెప్పేవా? 3, 2, 1 యాక్షన్. ఎన్నో శారీస్ చూసాను కానండి ఈ బడ్జెట్ లో ఇంత రాయల్ లుక్ లో ఉన్న శారీస్ చూడటం ఇదేనండి. అమ్మా నీకు ఎంత పిచ్చి చెప్పలేదు. మా ఆతిఫ్ గడికి వీడియో చేసేసి ఇప్పుడే ఆఫియా షాఫియా వాళ్ళ దగ్గరకు వచ్చా. షాఫియా మూడు బాగాలేదు. ఎవరో ఏదో అన్నారు. ఎవరేమన్నారమ్మా నిన్ను? ఎవరన్నారు నిన్ను? ఎవరేమన్నారు? దాదానా? తాతయ్య ఏమన్నా అన్నాడా నిన్ను? కొట్టాడా తాత? చిచ్చి పోసావా అందుకు కొట్టాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లవా నువ్వు? ఎందుకు పోసావు? అమ్మ గుర్తొచ్చింది. ఏంటిరా ఇది? ఏం ఫ్రూట్ రా? జామ్ ఫ్రూట్ అని. ఇది ఏదో ఫ్రూట్. ఏం ఫ్రూట్ తింటావా? తిను. దానికి పళ్ళు కొరకలేదు. మొక్క కొరుకు. నేను తింటాను, మళ్ళీ అది మొత్తం తినేస్తున్నావు. చిన్న మొక్కే. నీకు వల్ల అవ్వదు, ఇలా ఇచ్చే.
షాఫియా అబ్బు వచ్చాడే, నాకు అబ్బు వచ్చాడు. దానికి ఫుడ్ ఉంటే వాళ్ళ నాన్న కూడా పట్టించుకోదు అది. అమ్మో అమ్మో థ్యాంక్ యూ అమ్మా. అబ్బో వచ్చి గుర్తొచ్చాడు అయ్యా అబ్బు ఇప్పుడు. చాలా తీయగా ఉన్నాయి వాళ్ళు, ఈ పుల్లగా ఉంటాయి కదా నార్మల్ గా అయితే. గుర్తులేవా ఇవి? మనం రామచంద్రపురం స్కూల్లో ఉన్నప్పుడు ఆ సందు చివర వెళ్ళి చెట్టు కోసేవాళ్ళం కదా. అలా ఒకరుగా ఉందే. అదే కదా తీగ ఉందమ్మా, మళ్ళీ ఒకరుగా ఒక్కొక్క దాంట్లో పురుగు ఉంటది. తీయగా వగరంటే ఏంట్రా? నేరేడు పండు రంగు నేరేడు కాయ ఉంటది కదా అలాగా. వగరంటే అది వేరు, తీయగా వగరగా కూడా ఉంటాయి కొన్ని. వచ్చిందా పురుగు? పురుగు అన్నాడు లేదో పురుగు ఇదిగో కరెక్ట్ గా ఇచ్చాడు, దీనికి అంతా తినేసింది. ఏదో ఇందులో ఉందా పురుగు? ఇదిగోరా. అదిగో అదిగో పురుగు పురుగు. ఆఫే పురుగు తింటావా? పురుగు తింటావా? నీ తినే అన్ని తినే, పురుగును కూడా తినే. సేమసింతకాయ పాదాడోళ్ళు గుబ్బకాయలు అంటారు ఇట్లా. గుబ్బకాయల మీ ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారా దీన్ని? ఏం సంత కదా మన ఊర్లో సేమ్ సింతకాయ అంటాం. తెల్లమా ఎక్కువ. చాలా బాగుంటది ఇది. గొంతంతా అడ్డుపడిపోయినట్టు అయిపోద్ది ఎక్కువ నా తింటే. గొంతు అడ్డం పడిపోద్దా. ఈ రోజు చంద్రుడు ఏంట్రా అంత ఎర్రగా ఉన్నాడు? చంద్రుడు కోపం వచ్చింది. ఎర్రగా ఉన్నాడు, అంత ఎర్రగా ఉన్నాడు ఏంట్రా? అరే చుట్టూ ఏమన్నా అక్కడ అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగిందంటావా? జరుగుతుంది మొత్తానికి, కోపం వచ్చింది. ఏమన్నా పైలిందంటావా? కోపం వచ్చింది, బాగా ఎర్రగా ఉన్నాడు. అంత ఎర్రగా ఉంది ఏంట్రా ఈరోజు? అదిగో 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 అంత ఎర్రగా ఉందో. ఆఫియా తల్లి బాయ్, హై ఫై. షాఫియా బాయ్. ఏ బాయ్. ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు షాఫియా. ఇదేంటి టాయిలెట్ పోసేస్తుందండి, ముఖం అలా పెట్టింది. పోసిందా? ఇదేంట్రా మొఖం ఎలా పెట్టింది అనుకుంటున్నాను. టాయిలెట్ పోసిందా? ఇప్పుడే పోసిందంట, ఇప్పుడే కొట్టింది వాళ్ళ అమ్మ, మటలు మార్చింది. అయ్యయ్యో అయిపోయింది, దాని పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏంటి ముఖం ఇలా పెట్టింది? టాయిలెట్ ఏమన్నా పోసిందా అన్నాను, అలాగే పోసింది. కోతిపిల్ల పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళింది వాళ్ళ అమ్మ.